ఓ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికి. సో లాస్ట్ క్లాస్ ఎవరెవరు అటెండ్ అయ్యారు? ఈ క్లాస్కి ఎవరైనా కొత్తగా వచ్చారా? ఎవరైనా ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నారా కలర్ థెరపీ ఈరోజు? ఏమైంది? ఏమైంది? మీరు ఒకవేళ ఫస్ట్ టైం వస్తే అవును. మీరు ఫస్ట్ అని చెప్పేసి మెసేజ్ పెట్టండి. సో సో అందరు ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళే కదా? సో బయటకు. సో లాస్ట్ క్లాస్ లో మనం ఏం చూసాం? ఏ కలర్ గురించి చూసాం? అయిందా? ఒక్కోసారి ఒక టైంలో పడుతుంది 4 hours టైం. ఓకే. సో లాస్ట్ క్లాస్ లో మనం బ్లాక్ కలర్ గురించి చూసాం. ఇంగ్లీష్లో కాదు, తెలుగులో. మనకు ప్యారలల్ గా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్ లో క్లాసెస్ అవుతున్నాయి. సో మనం తెలుగులో దేని గురించి చూసాం? తెలుగులో లాస్ట్ టైం మనం చూసింది బ్లాక్. సో ఈ బ్లాక్ కలర్ ఎక్కడ యూజ్ చేయొచ్చు మనం? ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు? నేను మీకు 3 చెప్పాను. వెరీ గుడ్. ఇన్ఫెక్షన్స్, నెక్స్ట్ ఇన్ఫ్లమేషన్స్, థర్డ్ 3 చెప్పాను. ఎక్కడైతే బాడీలో ఇన్ఫెక్షన్స్ ఉంటుందో అక్కడ ఇది యూజ్ చేయొచ్చు, లేదా ఇన్ఫ్లమేషన్ ఉంటుందో అక్కడ యూజ్ చేయొచ్చు. థర్డ్ వన్ రీజునవేషన్. ఎక్కడైతే మనకు కొత్తగా సెల్స్ రావాలో అక్కడ కూడా మనం ఈ బ్లాక్ కలర్ యూజ్ చేయొచ్చు. ఎంతమంది యూజ్ చేశారు బ్లాక్ ఈ లాస్ట్ 1.5 వీక్? ఎవరైనా యూజ్ చేశారా? ఏమైనా టెస్ట్, ఏమైనా రిజల్ట్స్ ఉన్నాయా? ఝాన్సీ మేడం. ఫీవర్ లో యూజ్ చేశానండి పిల్లలకి. ఎక్కడ యూజ్ చేశారు? ఫీవర్ లో ఫింగర్ టిప్స్ పైన. ఓ సూపర్. ఎట్లా ఉంది మేడం రిజల్ట్? రిజల్ట్ బాగుంది. ఓ సూపర్. సో లాస్ట్ టైం మన క్లాస్ లో ఏం చెప్పుకున్నాము అంటే, ఈ ఎప్పుడైతే మనకు ఫీవర్ లో మనం యూజ్ చేసేది ఏంటి? ఈ ఫింగర్ టిప్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్ టిప్స్ లో మనం బ్లాక్ కలర్ యూజ్ చేస్తాం. సో ఎనీ కైండ్ ఆఫ్ ఫీవర్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ దేంట్లో అయినా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఒకటి ఏంటంటే మిమ్మల్ని మెడిసిన్ వాడద్దు ఎమర్జెన్సీలో అని నేను చెప్పట్లేదు. మీరు ఏంటి అంటే ఇది ట్రై చేయండి. అది వాడినా సరే ఇది ట్రై చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే దీంతో నష్టం లేదు కాబట్టి. ఇప్పుడు ఝాన్సీ మేడం చెప్పారు ఏంటిది, యూజ్ చేశాను మంచి రిజల్ట్ ఉంది అని. సో మీరు ట్రై చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకెక్కడ వైరల్ ఫీవర్ లో మనకి ఏమేమి వస్తాయి? థ్రోట్ ఇన్ఫెక్షన్. సో థ్రోట్ లో ఉంటే ఇక్కడ థ్రోట్ రిఫ్లెక్స్ లో మీరు బ్లాక్ వేయండి. లంగ్స్ లో ఉంటే రంగ్ రిఫ్లెక్స్ లో బ్లాక్ వేయండి. లాస్ట్ టైం మనకి కొన్ని చూసాం. ఏంటిది, ఇక్కడ ఒక సర్కిల్ వేయండి, ఇక్కడ సర్కిల్ వేయండి అని. నేను కానీ సుధా మేడం కానీ డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ లో చెప్తున్నాం. ఇది థ్రోట్ రిఫ్లెక్స్ అని ఎలా తెలుస్తుంది? ఇది రంగ్ రిఫ్లెక్స్ అని నేను ఎట్లా యూజ్ చేస్తున్నాను దీనికి? దానికి ఒక బేసిక్ పారామీటర్స్ అయితే ఉంటాయి కదా. సో ఇన్ని రోజులు మనం ఫస్ట్ క్లాస్ లో ఏం తెలుసుకున్నాం అంటే, మనం 0తో స్టార్ట్ చేసాము. బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఇన్ఫ్లమేషన్ ఉన్నా, లేదా రీజనవేట్ చేయాలనుకున్నా మనం ఈ బ్లాక్ కలర్ ని యూజ్ చేస్తాం. కానీ ఇది ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఏ పారామీటర్స్ మీద యూజ్ చేస్తున్నాం అనేది ఈరోజు తెలుసుకుందాం. ఓకే. ఇంకెవరన్నా చేశారా బ్లాక్? ఎవరన్నా ట్రై చేశారా? ఎవరు చేయలేదా? అలైక్య మేడం. అలైక్య మేడం.
అన్మ్యూట్ చేసుకోండి. స్లీప్ కి బాగా వర్క్ అవుతుంది సార్ బ్లాక్ డాట్. స్లీప్ కి 7/10 మెంబర్స్ కి ఇది బాగా పనిచేస్తుంది. ఏది బ్లాక్ కలర్. బ్లాక్ ఎక్కడ పెట్టుకోవాలి Company లో. బ్లాక్ డాట్? నేమ్ ఉంది Android. కదా. అయితే ఇన్స్టాల్ చేయగలమమ్మా. ఇంకా అంత పర్సెంటేజ్ వస్తాయి కూడా వాళ్ళు వెతుకుతున్నారు ఇంకా. చూడండి గవర్నమెంట్ కనిపిస్తుందా? అప్పుడు ప్రైవేట్ సో ఇక్కడ మీరు బ్లాక్ కలర్ పెట్టుకోవాలి. గవర్నమెంట్ మామూలుగా సో ఈ పొజిషన్ లో మీరు బ్లాక్ కలర్ పెట్టుకుంటే స్లీప్ కి బాగా పనిచేస్తుంది. Glass. సరే. ఇది చూడండి, మనకి ఏంటంటే మిగతా కలర్స్ అన్ని మనకు డే లో చాలా బెటర్, కానీ బ్లాక్ ఒకటి నైట్ కూడా చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. ఓకే, ఇది స్లీప్ కి. మీరు జ్యోతి మేడం చెప్తారా? స్లీప్ కి బాగా పనిచేసింది సార్. నాకు కూడా ఇద్దరు ముగ్గురు చేశాను. స్లీప్ కి బాగా పనిచేస్తుంది. మా మదర్ ఇల్లాకి, ఫాదర్ కి వేసాను, బాగా పనిచేస్తుంది బ్లాక్. ఓకే, చూడండి జస్ట్ ఎంత కాస్ట్ అవుతుందండి కలర్స్? ఒక 150 రూపీస్ స్కెచ్ పెన్స్ మీ దగ్గర పెట్టుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు గ్యాస్ట్రిక్ కానివ్వండి, మీకు ఏమన్నా అట్లా ఎమర్జెన్సీ ఉన్నా కానీ కలర్స్ తోని చాలా మంచి రిలీఫ్ ఉంది. సో ఇంకొకటి కూడా చెప్పాను లాస్ట్ టైం. ఏం చెప్పాను? ఎందుకంటే చాలా మందికి ఉండే ఇష్యూస్, అందుకే రిపీట్ చేస్తున్నాను. బ్యాక్ పెయిన్, కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు, అందుకే రిపీట్ చేస్తున్నాను. ఏం చేయాలి? ఇది మన స్పైన్ రిఫ్లెక్స్. చూడండి, ఇది రాణి గారు. దుర్గారాణి గారు చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. నేను ఒక పేషెంట్ కి ఆవిడకి ఇది బ్రెయిన్ కోమాలో ఉండి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో 15 days కోమాలో నుండి బయటకు వచ్చారు సార్. ఆవిడ నడవలేకపోతుంటే వారికోస్ వెయిన్స్ కూడా ఉన్నాయి. దాదాపు ఒక 6 months నుంచి కాళ్ళు బాగా వాసిపోయి ఏనుగు పాదాల్లాగా అయిపోయినాయి అన్నమాట ఆవిడకి. ఓకే, 2 కాళ్ళు సర్జరీ కూడా అయింది. నీ సర్జరీ అయింది 15 years బ్యాక్. ఇప్పుడు ఆవిడ నడవలేకపోతుంది. డాక్టర్ ఏమో ఇన్ఫ్లమేషన్ ఎవ్రీ 15 days కి ఆవిడకి జ్వరం వచ్చేసింది అనమాట. ఆ Okay. జ్వరం ఏమవుతుందంటే కాళ్ళు రెడ్ గా అయిపోయి కాళ్ళ మీద బొబ్బల్లాగా వచ్చి ఇలా బొబ్బల్లాగా వచ్చి అవి ఇన్ఫ్లమేషన్ అవ్వడము, ఆవిడకి జ్వరం రావడము ఇలా అయ్యేది సార్. ఎవ్రీ Okay. 15 days ఇట్లా అవుతుంటే డాక్టర్ ఆవిడకి అదే అప్పుడు ఎప్పుడైతే కాళ్ళ మీద ఇన్ఫ్లమేషన్ వచ్చిందో అప్పుడు ఇమీడియట్ గా ఇది వేసేయండి అనేసి యాంటీబయాటిక్స్ రాశారు. 6 Okay. months నుంచి ఇదే రొటీన్ సార్ ఆవిడకి. నేను మీరు చెప్పిన దగ్గర నుంచి డైలీ కాళ్ళ మీద ఇంటూలు పెట్టడము, 2 కాళ్ళ మీద జీరో పెట్టడము, ఇలా రైట్ మార్క్స్ కూడా చూసాను నేను. సో ఇలా టిక్ రైట్ పెట్టడము ఇలా డైలీ చేసేదాన్ని. ఒక 4-5 చోట్ల అలా పెట్టేదాన్ని 2 కాదు. ఇప్పుడైతే అసలు నేను పెట్టడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆవిడకి జ్వరం రాలేదు, రెడ్డిష్నెస్ కూడా లేదు సార్. స్వెల్లింగ్ కూడా గ్రాడ్యువల్ గా తగ్గుతోంది. అంటే నేను బ్లూ టిక్ పెడుతున్నాను స్వెల్లింగ్ కోసం అని. సూపర్ మేడం. సో చాలా బాగా అవుతుంది సార్. ఎక్సలెంట్ రిజల్ట్ సార్. మీరేంటి మొన్న క్లాస్ లో విని చేసిందే కదా? అంతే సార్. ఆ, క్లాస్ ఆ, అంటే మీరు టీఈఎం క్లాస్ కి ఒక ఇంట్రొడక్షన్ క్లాస్ లాగా మీరు తీసుకున్నారు కదా సార్. అవును బ్లాక్ మేడం. కలర్ చెప్పారు. అవును మేడం, లాస్ట్ మంత్ నేను తీసుకున్నాను. ఐ థింక్ 25th అవును. జూలై ఆ అప్పుడు. క్లాస్ లో విని నేను అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. అంతే క్రితం ఓ. అసలు నాకు తెలియదు సార్. నేను కలర్ థెరపీ కోర్సు కూడా తెలీదు, నాకు కలర్స్ గురించి కూడా తెలియదు సార్. ఇప్పుడు ఇదే ఫస్ట్ నేర్పిస్తుంది. వినడం లేదు. మీరు ఏంటి అంటే చూడండి, నాకు పెద్దగా ఆక్యుప్రెషర్ ఏదో సుజోగ్ పాయింట్స్ కొన్ని లైట్, కానీ నాకు మిగతా వాటి మీద అసలు నాలెడ్జ్ లేదు సార్. ఐఎమ్ వెరీ మచ్ ఫ్రెష్.
థ్యాంక్ చూడండి. యూ వెరీ మచ్ టు యూ అండ్ సుధా మేడం అండ్ బసవ సార్ అండ్ బసవరాజ్ సార్ అండి అంతా, ఎందుకంటే సార్ ఇచ్చిన నాలెడ్జ్ ఇది. ఎప్పుడు అంటే నాకు తెలిసి నేను 25th జూలైకి ఎప్పుడో తీసుకున్నాను క్లాస్, టీఎం కంటే ముందు. ఆ రోజు నుంచి ఆవిడకి పెడుతున్నాను సార్. సూపర్ మేడం. చూడండి ఎంత మంచి Okay. రిజల్ట్స్ ఉన్నాయో. జస్ట్ ఏంటి అంటే దీన్ని బిలీవ్ చేసి మనం చేయాలి. సార్ బాడీ ఇన్ఫ్లమేషన్ ఎక్కడుందో ఆ రిఫ్లెక్స్ లో మీరు బ్లాక్ కలర్ పెట్టండి, మీకు ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అది కూడా పెడుతున్నాను సార్. మధ్యలో 2 వేళ్ళు ఉంటాయి కదా సార్, ఉమ్. ఆ 2 వేళ్ళకి కూడా పెడుతున్నాను, ప్లస్ మొత్తం కాలంతా కూడా పెడుతున్నాను. ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే దీన్ని మనం నథింగ్నెస్ కానీ జీరో స్టేట్ అంటాం. సో ఏం చేయాలి అంటే ఒకవేళ మల్టిపుల్ ప్లేసెస్ లో ఉన్నాయి, అప్పుడు మీరు మీ అరిచేతిలో ఇట్లా ఒక జీరో రాసుకోండి. అట్లా ఓకే ఇట్లా సార్. మీరు బ్లాక్ కలర్ పెట్టినప్పటికీ మీ హ్యాండ్ లో ఓకే జీరో సార్. రాసుకోండి. ఓకే సార్, థ్యాంక్స్. రాస్తాను సార్. ఓ, సూపర్ మేడం, అట్లానే కంటిన్యూ చేయండి. ఇది ఎన్ని రోజులు వాడాలి అంటే మనకు ఇష్యూ ఎప్పుడైతే తగ్గుతుందో, తగ్గిన తర్వాత వెంటనే ఆపేయకండి. ఒక 1 వీక్ అట్లా యూస్ చేసి తర్వాత ఆపండి. అప్పుడు ఏంటంటే మళ్ళీ రాకుండా ఉంటుంది. మీరు ఇమీడియట్ గా తగ్గగానే మళ్ళీ ఆపారనుకోండి, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా ఏ థెరపీ అయినా మనకు మన ఆల్టర్నేట్ థెరపీస్ లో ఆ ఇష్యూ తగ్గిన తర్వాత దాని ఇంటెన్సిటీ తగ్గించండి. ఇప్పుడు ఏంటిది, డైలీ పెడుతున్నారు, అప్పుడు వీక్లీ 2-3 టైమ్స్ పెట్టండి, వీక్లీ 2 టైమ్స్ పెట్టండి, లేదా వీక్లీ 1 టైం పెట్టండి, 15 డేస్కి ఒకసారి పెట్టండి. అట్లా అట్లా మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ రండి దాన్ని. అప్పుడు ఇంకా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది పెట్టుకున్నారా పాయింట్స్? ఇది మీరు ఎవ్రీడే పెట్టుకోవచ్చు. ఇది చాలా మంచిది. మనకి ఏంటంటే స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. 0 పెట్టుకుంటే బాడీని 0 స్టేట్కి కానీ నథింగ్నెస్కి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే మనం 0 స్టేట్లో కానీ నథింగ్నెస్లో కానీ ఉంటామో అప్పుడు మనకు ఈ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనకు ఎంత మనం నథింగ్నెస్కి వెళ్తే మనం అంత యాక్టివిటీ చేయగలం. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇంగ్లీష్లో మనం ఏంటిది, ఈ కలర్ కూడా చూసాం, ఏంటిది పర్పుల్. ఇప్పుడు ఆ పర్పుల్కి వెళ్లే ముందు ఫస్ట్ ఇక్కడ ఏంటిది, నేను ఇక్కడ ఏదో థ్రోట్ రిఫ్లెక్స్ అన్నాను, ఇక్కడ లంగ్ రిఫ్లెక్స్ అన్నాను, ఇక్కడ ఏదో హ్యాండ్స్ అన్నాను, ఇక్కడ ఏదో లెగ్స్ అన్నాను. సో ఇవన్నీ ఎట్లా చెప్తున్నాను నేను, అంతే కదా. ఇప్పుడు కొత్త వాళ్ళకైతే తెలియదు లైక్ నేను ఏం రిఫ్లెక్స్ చెప్తున్నాను ఏంటి అనేది. సో ఎట్లా చెప్పాను నేను. రంగసాయి గారు ఎలా ఉంది రోజు 0 పెట్టుకుంటే? ఎట్లా ఉంది సార్ మీకు? సో మిగతా కలర్స్కి వెళ్లే ముందు అసలు బేసిక్, ఇప్పుడు ఏంటిది, ఏదో నేను చెప్పాను ఇది స్పైన్ రిఫ్లెక్స్ అని మీరు పెడుతున్నారు, ఇది స్పైన్ రిఫ్లెక్స్ అని మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి? పోనీ మనం ఈ ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తాం? మనకు మేజర్గా 3 సిస్టమ్స్ లో చేస్తాం ఈ ట్రీట్మెంట్. ఓకే, ఆ 3 సిస్టమ్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ది అందరికి ఫోటో కనిపిస్తుందా? అందరికి హ్యాండ్ ఫోటో కనిపిస్తుందా? పెట్టుకోండి. మీరు ఎప్పుడైతే 0 స్టేట్కి వెళ్తారో అక్కడి వరకు పెట్టుకోండి మీరు. సో ఇప్పుడు ఏం చేయండి అంటే అందరూ ఇక్కడ చూడండి, ఇది ఎట్లా ఉంది, ఇక్కడ హెడ్ ఉంది, ఇక్కడ లంగ్స్ ఉంది, ఇంటెస్టైన్ ఉంది, హ్యాండ్స్, లెగ్స్ ఇవన్నీ ఉన్నాయి. దీన్ని మనం సుజోక్ అంటాం. సు అంటే హ్యాండ్స్, జో అంటే లెగ్స్. ఈ సుజోక్ సిస్టమ్ అనేది మనం యూజ్ చేసే ఫస్ట్ సిస్టమ్. దీంట్లో ఇది స్టాండర్డ్ సిస్టమ్. ఓకే, అందరూ వీడియోస్ ఆన్ చేసి హ్యాండ్ ఇట్లా చూపించండి. ఓకే, ఇట్లా కాదు, పైకి పెట్టద్దు, హ్యాండ్ కిందికి పెట్టాలి. చూడండి, హ్యాండ్ ఇట్లా కిందికి. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక ఇట్లా సర్ఫేస్ మీద పెట్టండి. ఓకే, ఇప్పుడు ఏ 2 ఫింగర్స్ కింద టచ్ అవుతున్నాయి? ఏ ఫింగర్స్ టచ్ అవుతున్నాయి చెప్పండి.
మిడిల్ రింగ్ ఫింగర్ టచ్ అవుతుందా? ఇప్పుడు మన కాళ్ళ కింద టచ్ అవుతాయా, హ్యాండ్స్ కింద టచ్ అవుతాయా? సో ఇవి రెండు అనేటివి మన కాళ్ళు. ఓకే, ఇవి రెండు ఏంటివి? ఇవి రెండు చూడండి, కాళ్ళు కింద టచ్ అవుతున్నాయి, కాళ్ళు కంటే హ్యాండ్స్ పైన ఉన్నాయి. ఇవి రెండు కాళ్ళు, ఇవి రెండు చేతులు. ఇప్పుడు ఇది ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇది ఏమవుతుంది, మనకు హెడ్ అవుతుంది. సో ఇదంతా మన స్టమక్, మన టార్సో రీజన్ అంటాం కదా, అది ఈ భాగం. ఏదైతే స్మూత్ గా ఉందో సర్ఫేస్ అది ఇటు సైడ్ ఉంటుంది, ఏదైతే మనం హార్డ్ గా ఉందో ఆ సర్ఫేస్ ఇటు సైడ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది తల. సో ఇక్కడ ఏముంటుంది, మనకు ఫేస్ ఉంటుంది. ఇక్కడ ఇది ఫేస్, ఫేస్ కింద ఇక్కడ ఏమొస్తుంది, థ్రోట్. ఇక్కడ వెనుక భాగంలో ఏముంటుంది మనకు, నెక్. సో ఇక్కడ నెక్. ఏదైనా ఓకే, లెఫ్ట్ కానీ రైట్ కానీ ఏదైనా తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది ఇట్లా పెట్టినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఉంది కదా, నెక్స్ట్ ఇక్కడ థొరాసిక్, ఇది మన స్పైన్. ఈ హ్యాండ్ ఇట్లా ఉంది కదా, ఈ హ్యాండ్ ఇట్లా ఉంది కదా. ఇప్పుడు ఇది ఇట్లా పైకి తీసుకున్నప్పుడు ఇది నెక్ అయినప్పుడు నెక్స్ట్ మన థొరాసిక్, లుంబార్, టేల్ బోన్ ఇట్లా వెళ్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా, మనం స్పైన్ పెయిన్ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు పెడుతున్నాము, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు, ఎందుకంటే ఇది మన స్పైన్ రిఫ్లెక్స్. ఓకే, నెక్ ఉన్నప్పుడు ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటి, ఇవి కాళ్ళు, ఇవి రెండు చేతులు, ఇవి రెండు ఇట్లా ఫోల్డ్ చేయండి, ఈ 2 ఫింగర్స్. ఇవి రెండు ఏంటివి, మన హ్యాండ్స్. సో ఇప్పుడు మన హ్యాండ్స్ ఎటు ఫోల్ అవుతున్నాయి, రివర్స్ లో అవుతాయా, రివర్స్ డైరెక్షన్ లో ఫోల్డ్ చేయగలరా హ్యాండ్స్? సో ఇది కూడా చూడండి, ఇటు చేయగలరు, ఇటు చేయలేరు. సో ఈ పార్ట్ అనేది మనకు ఈ పార్ట్, ఈ బ్యాక్ సైడ్ అనేది ఇక్కడ. లెగ్స్ ఏంటిది, లెగ్స్ ఫోల్డ్ చేయండి. ఈ లెగ్స్ ఎటు ఫోల్డ్ అవుతున్నాయి, మనం ఎటు ఫోల్డ్ చేయగలం, లెగ్స్ ముందుకు ఫోల్డ్ చేస్తామా వెనుకకు ఫోల్డ్ చేస్తామా? మనం ఎటు సైడ్ అయితే నీ ఫోల్డ్ చేస్తున్నామో అది ఈ పార్ట్, ఇది ఇటు పార్ట్. అంటే నీ వెనక సైడ్ ప్రాబ్లం ఉంటే ఇక్కడ పెట్టాలి, నీ ముందు సైడ్ ప్రాబ్లం ఉంటే ఇటు సైడ్ యూజ్ చేయాలి. అర్థమైందా బేసిక్ గా? క్లియరా? హ్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి, చేతులు ఎక్కడ ఉన్నాయి? సరే ఇంకా చూద్దాం. ఇవి రెండు మన హ్యాండ్స్, అవునా? ఎన్ని జాయింట్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి ఇక్కడ చెప్పండి? 3, అవునా? మనకు హ్యాండ్స్ లో ఎన్ని ఉన్నాయి, 1 2 3. బ్యాలెన్స్ అయిపోయిందా? క్లియరా? ఇప్పుడు లెగ్స్ ఉన్నాయి, లెగ్స్ లో ఎన్ని జాయింట్స్ ఉన్నాయి, మన లెగ్ లో ఎన్ని జాయింట్ ఉంది, ఓకే. సో ఇప్పుడు అర్థమవుతుందా ఎట్లా కోరిలేట్ చేసుకుంటున్నాము? మీకు లాస్ట్ క్లాస్ లో ఇది స్పైన్ అని చెప్పాను, ఇది మనకేంటిది యాంగ్ బ్రెయిన్. లాస్ట్ టైం నేను ఎక్కడ నీ అంటే ఇక్కడ చెప్పాను, గుర్తుందా ఇంగ్లీష్ క్లాస్ లో? ఇప్పుడు అర్థమైందా నీ ఎందుకు ఇక్కడ వచ్చింది అనేది? లంగ్స్ ఇక్కడ చెప్పాను ఎందుకు, థ్రోట్ కింద ఉన్న ఆర్గన్స్ ఏంటివి, ఇక్కడ లంగ్ మధ్యలో హార్ట్, ఇటు సైడ్ లివర్ ఉంటుంది, ఇక్కడ స్టమక్ ఉంటుంది, ఇక్కడ ఇంటెస్టైన్స్ ఉంటాయి. ఇంకోటి కూడా చెప్పాను లాస్ట్ టైం, యూటీఐకి ఇక్కడ ఎందుకు, ఇది మన జెనిటల్స్. సో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందా ఫస్ట్ సిస్టంలో? ఏం సిస్టమ్ అది? సిస్టమ్ పేరు స్టాండర్డ్ సిస్టమ్. సో ఇప్పటి నుంచి ఏంటంటే మీకు అర్థమవుతుంది, నేను ఇక్కడ థ్రోట్ రిఫ్లెక్స్ అన్నాను అంటే ఏ సిస్టమ్ నుంచి తీసుకున్నానో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది అర్థం అవ్వలేదు అనుకోండి, సో మీరు చేయలేరు. ఇప్పుడు సపోజ్ ఎవరికైనా నెక్ పెయిన్ ఉంటుంది, ఎక్కడ పెడతారు పాయింట్, కలర్ ఎక్కడ చూపియండి హ్యాండ్స్.
ఈరోజు మీరే చెప్పాలి, నేనేం చెప్పను. ఓకే. ఓకే. ఎవరికైనా మిడిల్ బ్యాక్ లో పెయిన్ ఉంటుంది, అప్పుడు ఏం చేస్తారు? కొద్దిగా పైకి, ఇక్కడ లోవర్ బ్యాక్ లో పెయిన్ ఉంటే ఇది. పోనీ లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉంది, ఏది యూజ్ చేస్తారు? ఎక్కడ? వెరీ గుడ్. యూటీఐకి? ఓకే. షోల్డర్ పెయిన్ ఉంది, ఏ జాయింట్ యూజ్ చేస్తారు? వెరీ గుడ్. ఒకటేనా? బోత్ షోల్డర్స్ అండి. సపోజ్ లెఫ్ట్ షోల్డర్ పెయిన్ ఉంది, ఇప్పుడు చెప్పండి ఏ హ్యాండ్ యూజ్ చేస్తారు, ఏ ఫింగర్ లో యూజ్ చేస్తారు? ఇండెక్స్ ఫింగరా, లిటిల్ ఫింగరా? లిటిల్ ఫింగర్ ఎందుకు యూజ్ చేయరు? ఆ? ఎందుకంటే హ్యాండ్ ఇట్లా పెట్టినప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఇది రైట్ సైడ్ అవుతుంది. మీకు రైట్ లో ఉంటే లిటిల్ ఫింగర్ యూజ్ చేయాలి, లెఫ్ట్ లో ఉంటే ఇండెక్స్ ఫింగర్ యూజ్ చేయాలి. ఓకే, క్లియర్? రైట్ హ్యాండ్కి వెళ్ళినప్పుడు అది మారుతుంది, ఇండెక్స్ ఫింగర్ రైట్ అవుతుంది, లిటిల్ ఫింగర్ లెఫ్ట్ అవుతుంది. ఇంకేం ఆర్గన్స్ ఉన్నాయి? స్టమక్, ఇండైజెషన్, అప్పుడు ఎక్కడ పెడతారు స్టమక్? స్టమక్ రిఫ్లెక్స్. ఓకే, క్లియర్? ఇక్కడ లివర్ ఉంటుంది, ఇక్కడ స్ప్లీన్ ఉంటుంది. ఒకసారి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మిడిల్ లో మనకి ఇంటెస్టైన్స్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ సిస్టమ్. అందరికి క్లియరా? ఫస్ట్ సిస్టమ్. నెక్స్ట్ యూటీ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. జనరల్ గా ఉమెన్ లో మనం ఏంటి అంటే రెగ్యులర్ గా చూస్తున్నాం ఈ మధ్యలో. దానికి ఏంటంటే బ్లాక్ బెస్ట్. నెక్స్ట్ నెక్స్ట్ సిస్టమ్ వచ్చేసి కనిపిస్తుందా? ఇన్సెక్ట్ సిస్టమ్ అంటాము. మన ఫింగర్, ఈచ్ ఫింగర్ తీసుకోవచ్చు, ఏ ఫింగర్ అయినా మనం తీసుకోవచ్చు. దీంట్లో తీసుకున్నప్పుడు మేడం ఇది దిస్ ఇస్ తెలుగు, నాట్ కన్నడ. ఎనీ ఫింగర్ ఈ ఫస్ట్ పార్ట్ తీసుకుంటే మన హెడ్ రీజన్, ఇది మన లంగ్స్ రీజన్, ఇది స్టమక్ రీజన్. బ్యాక్ సైడ్ మొత్తం స్పైన్, ఇక్కడ మన హ్యాండ్ వస్తుంది, ఇక్కడ మన లెగ్ వస్తుంది. ఒకసారి గమనించండి ఈ ఫోటో క్లియర్గా. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా గమనించండి. ఫస్ట్ సిస్టమ్ ఇట్లా తీసుకుంటాం. ఓకే, పుష్ప మేడం, విచ్ లాంగ్వేజ్? You don't know Telugu, but you can understand, right? Very good. See here. ఇప్పుడు మనం ఒక ఫింగర్ నే తీసుకున్నాం. ఫింగర్ ని తీసుకొని ఇక్కడ ఏంటది? మన హెడ్ రీజన్, ఇది మన లంగ్ రీజన్. ఎందుకు అంటే ఈ ఇండివిజువల్ ఫింగర్స్ ఎక్కడ పనికి వస్తాయి అంటే, మనం ఫస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. ఐ థింక్ ఇంగ్లీష్ క్లాస్ లో చెప్పాను నేను. ఏంటిది? 5 పంచభూత ఎలిమెంట్స్, తర్వాత 5 ఫిజికల్ ఎలిమెంట్స్, 5 మెటాఫిజికల్ ఎలిమెంట్స్ ఉంటాయి అని. సో ఆ 10 ఎలిమెంట్స్ కూడా మనకి ఈ 10 ఫింగర్స్ కి కోరిలేట్ చేస్తాం. సో అక్కడ మనకి ఇండివిజువల్ సిస్టమ్ అనేది బాగా యూజ్ అవుతుంది. మీకు 3 సిస్టమ్లు నేర్పిస్తాను, దాంట్లో ఏ సిస్టమ్ యూజ్ చేస్తారు అనేది మీ ఇష్టం. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు మూడిట్లలో. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇదే ఫింగర్ తీసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉంది, ఎక్కడ పెడతారు పాయింట్? కలర్. నెక్ పెయిన్ ఉంటే, ఎల్బో పెయిన్ ఉంది, ఎట్ సైడ్ పెడతారు?
నీ పెయిన్, చూపించండి నీ పెయిన్. ఓకే. పోనీ లంగ్స్ ఇన్ఫెక్షన్, గుడ్. స్టమక్ ఇండైజేషన్ ఆర్ గ్యాస్ట్రిక్, సింపుల్. ఏమైనా కష్టంగా ఉందా ఇది నేర్చుకోవడం? ఇదేంటి అంటే చాలా సింపుల్. మనం ఏంటి అంటే దీంట్లో ఉన్న లాజిక్స్ అర్థం అవ్వాలి. మనం లాజిక్స్ అర్థం అవుతే ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. క్లియరా? ఇది కూడా నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను నేను క్లియర్ గా. చూడండి, ఇవి రెండు ఇట్లా పెట్టినప్పుడు ఈ మిడిల్ 2 ఫింగర్స్ లెగ్స్ అవుతాయి, ఈ అవుట్ సైడ్ 2 ఫింగర్స్ మన హ్యాండ్స్ అవుతాయి. ఓకే. ఒక్కసారి దీనికి ఉన్న సిమిలారిటీస్ మీరు గమనించండి. ఇదేదో మనం జనరలైజ్డ్ గా తీసుకుంది కాదు. దీని వెనుక ఏంటంటే మనకు సైన్స్ ఉంటుంది, లేకుంటే ఇంత రిజల్ట్స్ రావు. సో దీనికి ఉన్న సిమిలారిటీస్ మీరు గమనించండి. ఇక్కడ 3 జాయింట్స్ ఉన్నాయి, మన హ్యాండ్స్ లో 3 జాయింట్స్ ఉన్నాయి, లెగ్స్ లో 3 జాయింట్స్ ఉన్నాయి, మన ఇక్కడ ఫింగర్ లో కూడా 3 జాయింట్స్ ఉన్నాయి. సో ఈచ్ జాయింట్ అనేది ఆ పర్టికులర్ మనం కోరిలేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే. మీకు ఏంటి అంటే మీకు రెగ్యులర్ గా ఈ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఉంది, మండే రోజు మీకు క్లాస్ ఉంది, ఇంగ్లీష్ లో ఉంటుంది మండే. పుష్ప మేడం, యూ కెన్ అటెండ్ ద క్లాస్ ఆన్ మండే, ఇట్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్. ఓకే. సో మీకు ఏంటి అంటే స్లోగా ఒకటే రోజు మొత్తం రాదు. మీకు ఈ క్లాసెస్ అన్ని అటెండ్ అయిన తర్వాత మీకు డెఫినెట్ గా సబ్జెక్ట్ మీద చాలా గ్రిప్. ఇప్పుడు చూడండి, మేడం ఎప్పుడో 1 మంత్ 1.5 మంత్ బ్యాక్ మనం చేసిన క్లాస్ చూసి ఆ ఫస్ట్ క్లాస్ లో చెప్పిన ప్రోటోకాల్ ఫాలో అవుతే ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. సుధా మేడం తీసుకుంటున్నారు క్లాసు, చాలా బాగా తీసుకుంటారు. మనకు ఇంకా టీంలో చాలా మంది ఉన్నారు, వారు కూడా క్లాసెస్ తీసుకుంటారు. మీకు ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఉన్నా మనకు గ్రూప్స్ ఉన్నాయి. ఏం గ్రూప్స్? మీరు టెలిగ్రామ్ లో బసవా అక్యూ అకాడమీ తెలుగు, బసవా అక్యూ అకాడమీ తెలుగు అని టైప్ చేయండి టెలిగ్రామ్ లో, మీరు జాయిన్ అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏదున్నా దాంట్లో అడగచ్చు. ఓకే. లేదు అంటే ఇంకొక వాట్సాప్ గ్రూప్ పంపిస్తాను. ఈ వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. మీకు ఏంటి అంటే అప్డేట్స్ వస్తాయి. మీకు నెక్స్ట్ క్లాస్ ఎప్పుడుంది, జూమ్ లింక్, ఇవన్నీ అప్డేట్స్ వస్తాయి. ఓకే. ఫస్ట్ది చూసాం స్టాండర్డ్ సిస్టమ్. నెక్స్ట్ మనం ఒక సింగిల్ ఫింగర్ లో చూసాం. థర్డ్ వన్ దీన్ని ఆయుర్వేదిక్ అక్యుప్రెషర్ అంటారు. దీంట్లో ఏంటి అంటే మొత్తం మన హ్యాండ్స్ లో 14 ఒక్క హ్యాండ్ లో మనకు 14 జాయింట్స్ ఉంటాయి. దీన్ని వాత అంటాం, దీన్ని పిత్తా జాయింట్ అంటాం, దీన్ని కప్పా జాయింట్ అంటాం. ఒకటి మూమెంటానికి సంబంధించింది, ఒకటి ట్రాన్స్ఫర్మేషన్ కి సంబంధించింది, ఒకటి స్ట్రక్చర్ కి సంబంధించింది. సో మనకు 10 డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి, 10 డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నాయి. ఆ 10 డిఫరెంట్ ఎనర్జీస్ కూడా, ఎలిమెంట్స్ కూడా మన 10 ఫింగర్స్ కి కోరిలేట్ చేసి ఉంది. ఓకే. దీంట్లో ఏది దేనికి అనేది మనం ఇండివిజువల్ గా చూసినప్పుడు చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ ఇదేంటంటే థర్డ్ సిస్టమ్, దీన్ని ఆయుర్వేదిక్ అక్యుప్రెషర్ అంటారు.
ఓకే, క్లియర్. సో మనం ఈ కలర్ థెరపీ అనేది ఈ 3 సిస్టమ్స్ లో చేస్తాం. ఓకే, ఫస్ట్ వన్ సుజోక్లో స్టాండర్డ్ సిస్టమ్ కానీ ఇన్సెక్ట్ సిస్టమ్ కానీ, లేదు అంటే ఆయుర్వేదిక్ అక్యుప్రెషర్. ఈ 3 సిస్టమ్స్ లోనే మనం ఈ కలర్ థెరపీ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఏ సిస్టమ్ వాడతారు, ఏ కలర్ వాడతారు అనేది మీ చాయిస్. మీకు డిఫరెంట్ ప్రోటోకాల్స్ నేర్పిస్తాము, లేకుంటే ఈ కలర్ ఎట్లా యూజ్ చేయాలి అని ఒక లాజిక్ నేర్పిస్తాము. నేర్పించిన తర్వాత మీరు దాన్ని ఎట్లా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఎందుకంటే ఇది అర్థమవుతేనే మీకు ఫర్దర్గా అర్థమవుతుంది. మీరు హ్యాండ్ రేస్ చేయండి. మనకు టైం ఉంది, తొందర ఏం లేదు, నిదానంగా వెళ్దాము. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే హ్యాండ్ రేస్ చేయండి. జ్యోతి గారు ఏమైనా డౌట్ ఉందా? సార్ ఇప్పుడు స్టాండర్డ్ సిస్టమ్ లో ఇన్సెక్ట్ సిస్టమ్ లో రెండిటికి సేమ్. ఇప్పుడు లంగ్స్ ఇష్యూ కాఫ్ కోల్డ్ ఉంది అనుకోండి, సేమ్ కలర్ యూస్ చేస్తామా సార్ స్టాండర్డ్ లో ఇన్సెక్ట్ సిస్టమ్ లో? సేమ్ కలర్. ప్రతి కలర్ కి మనకు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ కానీ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, సపోజ్ మీరు ఏమన్నారు, లంగ్ ఇష్యూ ఉన్నప్పుడు మనం అది మీరు స్టాండర్డ్ సిస్టమ్ లో యూస్ చేస్తారా, ఇన్సెక్ట్ సిస్టమ్ లో యూస్ చేస్తారా, లేకుంటే ఆయుర్వేదిక్ అక్యుప్రెషర్ లో యూస్ చేస్తారా, మీ చాయిస్. మీరు ఇక్కడ యూస్ చేయొచ్చు, ఓకే. లేదా ఒక ఫింగర్ లో తీసుకొని మీకు లంగ్స్ ఎక్కడ ఉంటాయి, ఇక్కడ లంగ్స్ ఉంటాయి, ఇక్కడ యూస్ చేయొచ్చు. లేదా మనకు లంగ్ జాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ కూడా యూస్ చేయొచ్చు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కానీ సేమ్ కలర్ యూస్ చేస్తాం. ప్రాపర్టీస్ మారవు, మనం యూస్ చేసే సిస్టమ్ మారదు. అది ఎట్లా అనేది మీ ప్రాక్టీస్ మీద, మీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, ప్రసన్న గారు. సార్ ఇప్పుడు టెన్నిస్ ఎల్బో ప్రాబ్లం ఉంటే మనము ఫింగర్స్ లో తీసుకుంటాము, అంటే ఇండెక్స్ ఫింగర్ కి తీసుకుంటాము. టెన్నిస్ ఎల్బో వచ్చేసి బెండ్ లో ఉంటది. అక్కడ టెన్నిస్ ఎల్బో వచ్చేసి ఇండెక్స్ ఫింగర్ లో ఇండెక్స్ ఫింగర్ లో మిడిల్ జాయింట్ లో బ్యాక్ సైడ్. ఒకసారి మీరు చూపించండి, మీ హ్యాండ్ చూపించండి. మీకు లెఫ్ట్ హ్యాండ్ ఉందా, రైట్ హ్యాండ్ ఉందా, బోత్ హ్యాండ్స్ ఉన్నాయా? ఒక్క నిమిషం సార్, అది అంటే నేను ఎలా నా వీడియో ఒక్క నిమిషం, నాది అంటే నాకు ఇది ఎలా చేయాలో అర్థం. రైట్ ఓకే, ఒక్కసారి ఇది సార్ ఇక్కడ ఇప్పుడు టెన్నిస్ ఎల్బో మనకి ఇక్కడ కదా ప్లేస్ రైట్ హ్యాండ్ కి. అవును, ఇక్కడ డిస్లొకేట్ అయిందంటే టెన్నిస్ ఎల్బోనే పెయిన్ బాగా ఉంది, మిగతా ఏ కాంప్లికేషన్స్ లేవు. ఓకే, అక్కడ మీకు పెయిన్ ఉంది. సో మీరు ఎక్కడ నేను ఇది ఇండెక్స్ ఫింగర్ లో ఇక్కడ ఈ పోర్షన్. ఏ హ్యాండ్ లో యూస్ చేస్తున్నారు? రైట్ హ్యాండే సార్. పెయిన్ రైట్ హ్యాండ్ లో ఉంది కాబట్టి నేను రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ అంటే ప్రెస్ చేస్తే ఏం తెలియదు. ఆల్మోస్ట్ ఇంటర్నెట్ కొంచెం లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయమంటారా? లేదు, రైట్ హ్యాండ్ లో అయితే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను సార్. కరెక్టే యూస్ చేస్తున్నారు. స్లోగా ఉంది సార్, అందుకనే నేను వీడియో ఆఫ్ చేసింది. స్లోగా ఉంది మీది. కరెక్టే మేడం, కంటిన్యూ చేయండి. అదే జాయింట్ కంటిన్యూ చేయండి. అంటే కలర్ కి వచ్చేటప్పటికి నేను ఇక్కడ గ్రీన్ వేసాను సార్. పెయిన్ ఉంది కదా, గ్రీన్ కలర్ వేసాను. స్కై బ్లూ వేయండి. స్కై బ్లూ వేయమంటారా? ఓకే. ప్రసన్న గారు అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ అయిపోయారు, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఇక్కడ నేను అంటే గ్రీన్ వేస్తారు, ఇప్పుడు మీరు స్కై బ్లూ ఏమన్నారు? సీడ్ లో ఏం పెట్టొచ్చు అంటారు? మేథీ సీడ్ పెట్టేనా? ఫస్ట్ బ్లాక్ వేయండి. ఓకే, వేసాను సార్, 1 వీక్ నుంచి బ్లాక్ వేసుకొని స్కై బ్లూ వేయండి. స్కై బ్లూ వేసి చూడండి. ఓకే సార్. ఓకే, ఎట్లా ఉందండి టీఎం ప్రాక్టీస్? సీడ్ వద్దంటారా? సీడ్ వద్దు, ఇది ఓకే సార్.
టీఎం సార్ సెల్ఫ్ ప్రాక్టీస్ బాగా చేస్తున్నాను. ఇంట్లో వాళ్ళకైతే చేస్తున్నాను. బట్ ఇంకా నాన్నకు బెటర్ గా ఉంది. అంటే పెయిన్ అనేది రిలీఫ్ అయింది. నాన్నగారిని చూసారు కదా, ఆయనకు రెగ్యులర్ గా దాన్ని బట్టి ఇచ్చిందే వేస్తున్నాను. బసవ సార్ చెప్పిన ఇదే వేస్తున్నాను. కొంచెం బెటర్ గా ఉంది. పర్వాలేదు. ఇంకా కలర్స్ స్టార్ట్ చేయలేదు. మీరు ఆ రోజు సీడ్స్ వేసారు కాబట్టి సీడ్సే వేస్తున్నాను ఆయనకి. ఓకే, కలర్స్ కూడా వేయండి ప్రోటోకాల్ దాని ప్రకారము. కలర్స్ కూడా, ఎందుకంటే రోజు సీడ్ మనం వీక్లీ వన్స్ వేస్తాం కదా, సో ఇది అవును సార్. మీరు కలర్ థెరపీ కూడా యూజ్ చేయండి, చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే సార్, ఓకే, షూర్ గా. ఎందుకంటే ఆ రోజు ఎట్లా వచ్చారో తెలుసు మాకు. అదే అదే. ఇద్దరు సపోర్ట్ తీసుకొని తీసుకురావాల్సి వచ్చింది. అవునండి, అదే. అంటే ఆ రోజు వీక్లీ వన్సే కానీ మరి కలర్ అంటే ఏది వెయ్యాలి అన్నది అర్థం కాలేదు. అందుకని మళ్ళీ కలర్స్ లో ఇబ్బంది అవుతుంది కదా. మీరేం చేయండి అంటే గ్రూప్ లో ఒకసారి పింక్ చేయండి, అన్ని పెట్టేసి మన వాళ్ళు ఎవరో ఒకళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. ఓకే సార్, ఓకే ఓకే, ఓకే. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. కల్పన మేడం. నమస్తే సార్. నమస్తే సార్. కల్పన వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. సార్ నాకు లెఫ్ట్ సైడ్ షోల్డర్స్ స్కాప్లాలో పెయిన్ బాగా ఉంటుంది సార్. ఓకే. సో అక్కడ లైపోమా కూడా ఉంది నాకు. ఓకే. దానికి ఏం కలర్ ఏమంటారు? 4 years నుంచి పెయిన్ ఉంది. ఓకే. అది అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది సార్, ఎవ్రీ 1 week ఒకసారి. విజిబుల్ లిపోమా ఉందా? అవును సార్. అంటే చిన్న కొద్దిగా సైజ్ చిన్నగానే ఉంది. అది ఏంటి సార్? సైజ్ చిన్నగా ఉంది కొద్దిగా. దానికి మీరు ఏంటిది అంటే డార్క్ బ్లూ యూస్ చేయండి. డార్క్ బ్లూ. డార్క్ బ్లూ కలర్ వేయండి. లైపోమా ఒకసారి అది ఫ్యూ డేస్ వేసి చూడండి సార్ ఎట్లా ఉందో. డార్క్ బ్లూ. డార్క్ బ్లూ. ఓకే. సరే, ఎక్కడైనా సరే ఒక మాస్ పెరిగింది, ఓకే, లాగా ఫామ్ అయింది, దాన్ని తగ్గించాలి అన్నప్పుడు మనం డార్క్ బ్లూ అనే కలర్ ని వాడతాం. ఓకే, మీకు ఇంకా కలర్ అవ్వలేదు కాబట్టి తెలీదు. ఓకే. ఇంగ్లీష్ లో కొద్దిగా టచ్ చేశాను, ఇంకా తెలుగులో మనకు పర్పుల్ ఉంది, తర్వాత మనం దీనికి వెళ్తాము ఇండిగోకి. ఓకే. డార్క్ బ్లూ అనే కలర్ ని యూజ్ చేయండి డైలీ. దాని చుట్టూ ఒక సర్కిల్ వేయండి. ఓకే. ఒక ఫ్యూ డేస్. పెయిన్ కి ఏం చేయమంటారు సార్? స్కాపులా పెయిన్. సార్ పెయిన్ కి ఓకే, స్కై బ్లూ వాడండి సార్ పెయిన్ కి. స్కై బ్లూ ఎక్కడ పెట్టమంటారు? మీకు ఏంటి అంటే షోల్డర్స్ ఉన్నాయి కదా, అవును సార్. ఇక్కడ మీకు ఎక్కడ వస్తుందంటే ఇక్కడ మీకు థొరాసిక్ రీజన్ వస్తుంది. ఓకే, ఇక్కడ యూస్ చేయండి. లేదు అంటే ఆ సర్కిల్ ఏదైతే మీరు వేస్తారో అక్కడ కూడా వేయండి. ఓకే. లేదు అంటే ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడ స్కై లిటిల్ ఫింగర్ నేల్ కింద ఒక డాట్ పెట్టేసేయండి, లేదా స్కై 2 అనే నెంబర్ కూడా రాసుకోవచ్చు. ఓకే, ఏదన్నా చేయొచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. పరమేశ్వర్ సార్. సార్ నమస్తే సార్. హలో, నమస్తే సార్. చెప్పండి సార్. ప్రాస్టేట్ ప్రాబ్లంకు రైట్ లిటిల్ ఫింగర్ లంగ్ జాయింట్ దగ్గర డార్క్ బ్లూ పెట్టాలంటున్నాను కదా. రైట్ హ్యాండ్ మళ్ళీ చెప్పండి. లిటిల్ ఫింగర్, రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్, థర్డ్ జాయింట్. ఎక్కడ చూసారు సార్? డార్క్ బ్లూ. అది ఎక్కడ చూసారు? నేను సార్ క్లాస్ లో విన్నాను సార్. ప్రాస్టేట్ కోసము అక్కడ డార్క్ బ్లూ డాట్ పెట్టమన్నారు. ఓకే, అది మీరు చెప్పేది ఏంటి అంటే ఇక్కడ పెట్టాలి సార్. అవును, సర్కిల్ కాదు, జస్ట్ డాట్. జస్ట్ డాట్. కరెక్ట్. డాట్ పెడితే నాకంటే మేమేమి రిజల్ట్ ఏం రాలేదు. అది డాట్ ఏమో అది లంగ్ జాయింట్ మీద ఉంటుంది కదా. లంగ్ జాయింట్ సర్కిల్ వేరు సార్. మీరు ఇక్కడ డాట్ పెడుతున్నాం, డాట్ పెట్టినప్పుడు అది మారుతుంది. అట్లాగా, సర్కిల్ కాదు చేసేది. మీరు ఎన్ని రోజులు అయింది సార్?
నేను ఒక 20 డేస్ నుంచి పెడుతున్నాను సార్. డార్క్ బ్లూ కదా మీరు పెట్టేది? డార్క్ బ్లూ. ఓకే, పోస్ట్రేట్ ఎన్లార్జ్మెంట్ కి ప్రాస్టేట్, మైల్డ్ ప్రాస్టేట్. అది కంటిన్యూ చేయండి సార్. ఓకే, ఎందుకంటే జనరల్ గా మన ప్రోటోకాల్లో ఏదైనా ఎన్లార్జ్ అయినప్పుడు అదే వాడతాం, డార్క్ బ్లూ తోనే మనకు సెట్ అవుతుంది. ఓకే, ఇంకొకటి అట్లాగే నేను ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ లో రెడ్ అండ్ ఆరెంజ్ వాడుతున్నాను సైడ్ కు. లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఎక్కడ సార్? లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఫస్ట్ కనుపు మధ్యలో రెడ్. దేనికోసం? అర్జెన్సీ అండ్ ఫ్రీక్వెన్సీ కోసం. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. అర్జెన్సీ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ కోసము రెడ్ అండ్ ఆరెంజ్ వాడుతున్నాం. అది వాడొచ్చా? లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ సైడ్ కు. ఇక్కడ మీరు ఆరెంజ్ యూస్ చేయండి, ఎల్లో యూస్ చేయండి, అది హెల్ప్ అవుతుంది మీకు. ఎక్కడ మళ్ళీ చెప్పండి సార్. మీరు ఏం చేయండి అంటే రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ లో ఇక్కడ యూస్ చేయండి, ఆరెంజ్ ఎల్లో. ఆరెంజ్ ఎల్లో ఇక్కడ కూడా ఎల్లో యూస్ చేయండి. ఓకే ఓకే సార్. ఇంకొక డౌట్ సార్. సార్ మనము ఈచ్ ఫింగర్ కు ఒక్కొక్క ఎలిమెంట్ అలాట్ చేశారు. ఈచ్ ఫింగర్, అదే ఈచ్ ఫింగర్ కూడా ఒక కలర్ ఉన్నది. మనం హైండ్ బ్రెయిన్ కి ఆ కలర్ పెడితే ఆ ఉన్న ఆర్గన్స్ అన్నిటికీ పనిచేస్తుంది. అవునండి, అది బ్రెయిన్ కదా, ఇప్పుడు మన బాడీని అంతా కంట్రోల్ చేసేది బ్రెయిన్ కదా. సో అందుకని మనం 2-3 మల్టిపుల్ ప్లేసెస్ లో చేయాలనుకున్నప్పుడు బ్రెయిన్ కి పెడతాం, లేదా మన బ్రెయిన్ మీద వర్క్ చేయాలి అనుకున్నప్పుడు బ్రెయిన్ కి పెడతాం. యాంగ్ బ్రెయిన్ అంటాం దాన్ని. యాంగ్ బ్రెయిన్ మీద పెడితే అన్ని జాయింట్స్ మీద పెట్టినట్టే కదా ఆ ఫింగర్ కున్న. అంతే, అన్ని జాయింట్స్ అని కాదు, ఆ ఫింగర్ కున్న లో వర్క్ అవుతుంది. మనకు ఇప్పుడు సపోజ్ మనకు ఒక బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడో షోల్డర్ పెయిన్ ఉందంటే షోల్డర్ దగ్గర పెడతాం. షోల్డర్ పెయిన్ ఉంది, ఎల్బో పెయిన్ ఉంది, మనకు ఇంకేదో మస్కులార్ పెయిన్ ఉంది. సో ఇటువంటప్పుడు ఇన్ని ప్లేసెస్ లో పెట్టే బదులు ఇక్కడ పెట్టామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా అన్నిట్లలో రిజల్ట్ వస్తుంది. అంటే బాడీ మొత్తం ఏ ఫింగర్ కి సంబంధించిన కలర్ అయితే దానికి పెట్టాలి, అంతే కదా? అవును సార్, ఒకటి పెంచడానికి ఒకటి తగ్గించడానికి ఉంది, అది హెల్ప్ అవుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, మనకు రెగ్యులర్ గా క్లాసెస్ అవుతున్నాయి తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో. మీకు ఏంటంటే ఎవ్రీ క్లాస్ లో కొంత సబ్జెక్ట్ అనేది చెప్తున్నాము. కొద్దిగా ఏంటంటే మీరు కొద్దిగా పేషెన్స్ గా ఉండాలి, మీకు మొత్తం మాక్సిమం కవర్ అవుతాయి. ఓకే, ప్రోటోకాల్స్ చెప్తాము, మీ డౌట్స్ క్లియర్ చేస్తాము, అన్నీ చేస్తాము. ఓకే డన్. సో నేను జస్ట్ మీకు వేరే కలర్ ఇంట్రడ్యూస్ చేస్తాను ఈరోజు. సో ఇక్కడ మనం మిగతా దానికి వెళ్లే ముందు మనకు కొన్ని ఎలిమెంట్స్ అంటూ ఉన్నాయి ఇక్కడ. ఒక్కసారి అది ఓపెన్ చేస్తున్నాను. PPT. లాస్ట్ టైం ఎక్కడ వరకు చూసాం మనం? ఈ ఫ్రీక్వెన్సీస్ ఇవన్నీ చూసాం కదా. నెక్స్ట్ మనకు వైబ్రేషనల్ థెరపీ అంటాం. దీన్ని వైబ్రేషనల్ థెరపీ కానీ ఎనర్జీ థెరపీ కానీ. ఈ వైబ్రేషనల్ థెరపీలో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే సౌండ్ వేవ్స్, లైట్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్. ఇవేం చేస్తాయంటే మన బాడీ ఫంక్షన్ ని ఎఫెక్ట్ చేస్తాయి. ఎట్లయితే మనం లాస్ట్ టైం అన్నాము 2 ఆబ్జెక్ట్స్ విత్ సిమిలర్ ఫ్రీక్వెన్సీ అనేది వైబ్రేట్ అవుతాయి. అవి ఎక్కడైనా ఉండనివ్వండి, దానికి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతే వైబ్రేట్ అవుతాయి. అట్లా అని చెప్పేసి మనం ఏంటి అంటే ఈచ్ కలర్ కి ఒక వేవ్ లెంత్ ఉంది, ఫ్రీక్వెన్సీ ఉంది. అది మన ఆర్గన్ కి, ఏ ఆర్గన్ కి సంబంధించి బ్యాలెన్స్ అవుతుందో, ట్యూన్ అవుతుందో అప్పుడు ఆ ఆర్గన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎట్లా అంటే
చూడండి ఇక్కడ ఏముంది, సింపుల్ నర్వ్ సెల్స్ బిలో ద స్కిన్ వేర్ ఇట్ ఇస్ గెట్ యాక్టివేటెడ్ అండ్ స్టిమ్యులేటెడ్. కలర్ పెట్టినప్పుడు దాని కింద ఉన్న సెల్స్ అనేది యాక్టివేట్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తూ ఉంటుంది. ఇది కలర్ థెరపీ ఎట్లా వర్క్ అవుతుంది. ఈ ప్రిజం చూసారు కదా, ఎప్పుడైతే మనకు వైట్ లైట్ అనేది ఒక ప్రిజం నుంచి పాస్ అవుతుందో అదేం చేస్తుంది, విబ్జిఆర్ అనే కలర్స్ ఇస్తుంది. ఇంకా చెప్పాలి అంటే మీకు ఈ కలర్స్ అన్ని దేని నుంచి వచ్చాయి, సన్లైట్ నుంచి వచ్చాయి. మనం ఏం చెప్తాం, సన్లైట్ ఈజ్ లైఫ్ అంటాం. సో మనకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండొద్దు, మనం హెల్తీగా ఉండాలి అంటే బెస్ట్ సోర్స్ ఏంటిది, సన్లైట్. అందుకే ఇంతకుముందు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పొలం పని చేస్తూ ఎప్పుడు సన్లైట్లోనే ఉండేవాళ్ళు. అందుకని ఎప్పుడు కూడా వాళ్ళు సిక్ అవ్వలేదు. ఎందుకు, ఏం చేస్తుంది, మనకు విటమిన్ డి వస్తుంది సన్లైట్ నుంచి. మన బాడీ ఇమ్యూనిటీ కూడా విటమిన్ డి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చూస్తే చాలా మందికి విటమిన్ డి చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఇంకా సార్ కూడా ఏం చెప్తారు అంటే బాడీలో అంటే యాక్టివిటీ పెరగాలి అంటే కంపల్సరీ ఎండకు ఎక్స్పోజ్ అవ్వాలి. కానీ ఏం చేస్తున్నాం ఈ కాలంలో, ఫస్ట్ థింగ్ ఎండకు ఎక్స్పోజ్ అవ్వట్లేదు, పైగా వర్కింగ్ ఎన్వైరన్మెంట్ కూడా ఏసీలో ఉంటుంది చాలా మందికి. ఇప్పుడు ఐటీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకు ఏముంటుంది, మాక్సిమం కంపెనీ అన్నిట్లలో కూడా ఏసీ ఉంది. ఆఫీస్లో ఏసీ, ఇంట్లో ఏసీ, అసలు సన్కి ఎక్స్పోజ్ కూడా అవ్వట్లేదు. ఇంకా ఇంకొక రీజన్ ఏంటి అంటే ఎండలోకి వెళ్తే ట్యాన్ అవుతాము. నేను చాలా మంది టీనేజర్స్ ఎండలో వెళ్ళండి అంటే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఎండలోకి వెళ్తే ట్యాన్ అవుతాం. మరి ఎనర్జీ ఎట్లా వస్తుంది, మీరు ఎండలో కనుక వెళ్తే మీకు ఆటోమేటిక్గా ఈ అన్ని కలర్ ఎనర్జీస్ కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే అవి మనకుంది సన్లోనే, ఆ సన్లైట్లోనే. సో ఇఫ్ పాసిబుల్ బెటర్ మీరందరూ కూడా సన్రైజ్కి కొద్దిగా ఎర్లీ మార్నింగ్ సన్రైజ్కి ఎక్స్పోజ్ అవ్వడం చాలా బెటర్. మార్నింగ్ ఒక 15-20 మినిట్స్ వరకు ఉండొచ్చు, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్. మీరు డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి సన్లోకి వెళ్ళినప్పుడు. ఎవరైతే సన్కి ఎక్స్పోజ్ అవుతారో ఆటోమేటిక్గా యాంగ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఇది వెరీ గుడ్ పాయింట్. సన్కి ఎక్స్పోజ్ అయినప్పటికీ విటమిన్ డి చాలా మందికి రావట్లేదు. ఎందుకు అంటే దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. మన నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్డ్గా అసలు మనం ఎక్స్పోజ్ అయినా ఎందుకు రావట్లేదు ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. మనకు సెల్ ఫోన్ ఎక్కడ ఉంది, టీవీ, సెల్ ఫోన్, ఇది 10⁻10 హెర్ట్జ్ వరకు ఉంటుంది. కానీ మనకి ఏదైతే లీస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందో కలర్ది, అది స్టార్ట్ ఫ్రమ్ 10⁻14. అంటే ఏదైతే మనకు తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉన్న ఈ సెల్ ఫోన్స్, దీంతోనే మనం చాలా మెరాక్యులస్ రిజల్ట్స్ మనకు కనిపిస్తున్నాయి, డిఫరెంట్ యాక్టివిటీస్ చేయొచ్చు. అటువంటిది దానికంటే కూడా దీని ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఎక్కువ కలర్స్. సో ఈ కలర్స్తో ఎంత మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే, చూడండి ఈ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ మనకు ఇక్కడ ఇన్ఫ్రారెడ్, అల్ట్రావైలెట్ ఉన్నాయి కదా విజిబుల్, ఇవి మనకు కనిపించే విజిబుల్ రేస్, సన్లైట్. సో ఇది మనం యూజ్ చేసే వేవ్ లెంత్ కానీ ఫ్రీక్వెన్సీస్. ఇక్కడ మనకు టోటల్ 10 ఎనర్జీస్ ఉన్నాయి. ఏది, ఆయుర్వేదిక్ అక్యుప్రెషర్లో మనం 3 సిస్టమ్స్ చూసాం కదా. ఆ 3 సిస్టమ్స్లో మనకు ఏంటి, థర్డ్ వన్ ఏదైతే ఆయుర్వేదిక్ అక్యుప్రెషర్ చూసామో ఒక్కొక్క ఫింగర్కి ఒక్కొక్కటి కోరిలేట్ అయి ఉంటుంది. దీంట్లో మనకు 10 ఎనర్జీస్ ఉన్నాయి. 10 ఎనర్జీస్ కూడా మనకు ఒక్కొక్క ఫింగర్కి కరస్పాండింగ్గా ఉంటుంది, లేకపోతే కోరిలేట్ చేసి చెప్తాం మనం. దీంట్లో ఆ 10 ఎనర్జీస్ ఏంటివి, ఫస్ట్ వన్ మనం 5 ఫిజికల్ ఎనర్జీస్ అంటాం.
ఏంటి అవి? పంచమహాభూతాలు. ఆకాశము, వాయువు, అగ్ని, జల, పృథ్వీ. వీటిని ఏమంటాం మనం? పంచ మహాభూతాలు. ఒకసారి అందరూ హ్యాండ్స్ చూపించండి. అందరూ. ఓకే, హ్యాండ్స్ ఇట్లా పెట్టారు కదా. ఫస్ట్ రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ ఒకటి ఇట్లా పైకి లేపండి. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది? ఆకాశ. ఒక 5 టైమ్స్ చెప్పుకోండి. ఎందుకంటే గుర్తుండిపోవాలి. మళ్ళీ ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ ఆకాశ. సెకండ్ ఎలిమెంట్ ఏంటిది? లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్. ఏంటిది? వాయువు. వాయు. ఫస్ట్ది సెకండ్ది క్లియర్, 2 గుర్తున్నాయి కదా. థర్డ్ వన్ ఏంటిది? ఆకాశము, వాయువు, తర్వాతది మూడవది లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ అగ్ని. అగ్ని. ఫస్ట్ది ఆకాశము, సెకండ్ వాయు, థర్డ్ అగ్ని, ఫోర్త్ జల. ఫోర్త్ వన్ జల. నెక్స్ట్ ఫిఫ్త్ పృథ్వీ. ఓకే, ఇవి 5 ఫిజికల్ ఎనర్జీ, పంచమహాభూతాలు. నెక్స్ట్ మెటాఫిజికల్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి. అవేంటి? కాల, దిశ డైరెక్షన్, కాల టైం, మన్ ఆత్మ, తమ్ అంటే ఇది మన 0 యూజ్ చేసాం కదా బ్లాక్, అది. ఓకే, సో ఇవి 5 మెటాఫిజికల్. సో ఫస్ట్ మనం ఫోకస్ చేసేది 5 ఫిజికల్ ఎలిమెంట్స్ మీదనే. ఇక్కడ మనకి ఎట్లా పనిచేస్తాయి అంటే, ఒక కలర్ తోని ఆ తత్వాన్ని పెంచొచ్చు, ఇంకొక కలర్ తోని ఆ తత్వం అనేది మనకు తగ్గుతుంది. సో ఏం చేస్తున్నాం? దాన్ని మనం పెంచుతున్నాం, తగ్గిస్తున్నాం. ఓకే, ఫస్ట్ మనం చూసింది 0. ఎందుకంటే ఫస్ట్ మనం ఏదున్నా కానీ ఫస్ట్ దాన్ని న్యూట్రల్ చేయాలి, లేదంటే దాన్ని ఫస్ట్ నథింగ్నెస్ ఆర్ 0 స్టేట్ కి తీసుకెళ్ళాలి. ఎట్లా ఉంటుంది అంటే, ఇది ఒక సైనోసాయిడల్ వేవ్. ఇప్పుడు మనం రాత్రి బాగా రెస్ట్ తీసుకున్నాం, నెక్స్ట్ డే బాగా వర్క్ చేయొచ్చు కదా. వర్క్ చేస్తామా? నైట్ సరిగ్గా రెస్ట్ లేదు, నెక్స్ట్ డే ఎట్లా ఉంటుంది బాడీ? నెక్స్ట్ డే ఎట్లా ఉంటుంది? వర్క్ చేయగలమా సరిగ్గా నిద్రపోకుంటే? సో ఏం చేస్తాం? ఫుల్ వర్క్ చేస్తున్నాం. వర్క్ చేసి కంప్లీట్ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఫుల్ ఎనర్జీ ఉంటుంది, ఫుల్ వర్క్ చేస్తాం. కానీ ఫుల్ వర్క్ చేసి ఫస్ట్ డే కొద్దిగా హాఫ్ రెస్టే తీసుకున్నాం. సో ఏమవుతుంది? కంప్లీట్ 0 స్టేట్కి వెళ్ళలేదు. నెక్స్ట్ డే కూడా ఫుల్ వర్క్ చేసాం, మళ్ళీ 0 స్టేట్కి వెళ్ళలేదు. అప్పుడు ఏమవుతుంది? కొద్ది రోజుల తర్వాత మన బాడీలో ఎనర్జీ ఏమవుతుంది? మనం వర్క్ చేయగలమా? సో అందుకనే మనకు యాంగ్ యాక్టివిటీ ఉండాలి, ఇన్ రిలాక్సేషన్ రెస్ట్ ఉండాలి. ఎప్పుడైతే మనం 0 స్టేట్కి దగ్గరగా ఉంటామో, అంటే నథింగ్నెస్కి దగ్గరగా ఉంటామో, అప్పుడు మనం ఈ రోగాలకి దూరంగా ఉంటాం.
అందుకని ఫస్ట్ మనం జీరోతో కానీ బ్లాక్తో కానీ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ ఫిజికల్ ఎలిమెంట్ ఏంటి? ఫస్ట్ ఫిజికల్ ఎలిమెంట్ వచ్చేసి ఆకాశ. సో జస్ట్ సింపుల్ గా ఇంట్రొడక్షన్ ఇస్తాను ఈరోజు ఏం చెప్పను. ఇదే కలర్ వాయిలెట్ కానీ పర్పుల్ అంటాం మనం. ఎప్పుడైతే మనకు ఆకాశతత్వం పెంచాలో అప్పుడు మనం ఈ కలర్ యూజ్ చేస్తాం. పర్పుల్ అనేది మనకు ఆకాశతత్వానికి సంబంధించింది, దాన్ని పెంచడానికి ఈ కలర్ యూజ్ చేస్తాం. లేదు అది ఆల్రెడీ పెరిగింది తగ్గించాలి అన్నప్పుడు మనం యూజ్ చేసే కలర్ డార్క్ బ్లూ. ఇప్పుడు ఒక సార్ అడిగారు ఏంటిది అక్కడ ఒక లిపోమా లాంటిది ఒకటి అయింది, మనం డార్క్ బ్లూ ఎందుకు అంటే అక్కడ స్పేస్ పెరిగింది. సో బాడీలో ఎటువంటి స్పేస్ పెరిగినా గడ్డల్లా ఏదైనా దానికి డార్క్ బ్లూ అనేది చాలా బాగా పనిచేస్తుంది. లేదు స్పేస్ పెంచాలి అన్నప్పుడు మనం పర్పుల్ కలర్ని వాడతాం. సో నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే ఈ పర్పుల్ ఎట్లా పనిచేస్తుంది, ఈ డార్క్ బ్లూ ఎట్లా పనిచేస్తుంది అనేది మనం క్లియర్గా చూద్దాం. సో ఈరోజు చెప్పింది క్లియర్గా అర్థమైందా? ఆ 3 సిస్టమ్స్ చాలా ఇంపార్టెంట్. ఏది? హ్యాండ్ది, తర్వాత సింగిల్ ఫింగర్, తర్వాత ఆయుర్వేదిక్ అక్యుప్రెషర్. ఎందుకంటే మనం ఏ కలర్ వేసినా ఈ 3 సిస్టమ్స్లోనే వేస్తాం. సో ఈ 3 సిస్టమ్స్ కనుక మీకు క్లియర్గా అర్థమవుతే మీరు ఈజీగా కలర్ థెరపీ చేయొచ్చు. ప్లస్ ఈ 10 ఎనర్జీస్ ఉన్నాయి కదా, 5 ఫిజికల్ ఎనర్జీస్, 5 మెటాఫిజికల్ ఎనర్జీస్. సో ఈచ్ ఎనర్జీ ఏం చేస్తుంది, దాన్ని మనం పెంచాలంటే ఏం చేయాలి, తగ్గించాలంటే ఏం చేయాలి అనేది మన ఫర్దర్ క్లాసెస్లో మనం చూద్దాం. ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు చెప్పిన క్లాస్లో? మీకు నెక్స్ట్ వీక్ క్లాసెస్ ఉంటాయి. మండే రోజు క్లాస్ ఉంటుంది మ్యాక్సిమం. ఓకే ఓకే, సిస్టమ్స్ ఒకసారి రిపీట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ సిస్టమ్ ఏంటి? ఫస్ట్ది స్టాండర్డ్ సిస్టమ్. సో ఇవి రెండు మీ కాళ్ళు, ఇవి రెండు మీ చేతులు, ఇది మీ హెడ్. ఓకే, నెక్స్ట్ మీ హోల్ బాడీ అనేది మీ చేతిలో ఉంది. ఇప్పుడు ఇది ముందు సైడ్, ఇది వెనక సైడ్. నెక్స్ట్ సిస్టంలో ఆ హోల్ బాడీ అనేది మీకు సింగిల్ ఫింగర్లో ఉంటుంది. ఇది సెకండ్ సిస్టమ్. థర్డ్ సిస్టంలో మీకు ఈచ్ ఫింగర్లో 14 జాయింట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క జాయింట్ కూడా ఒక్కొక్క ఆర్గన్ని కానీ గ్లాండ్ని కానీ ఒక పార్ట్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 14, ఇక్కడ 14 ఉన్నాయి. అదేంటి అంటే మనం ఆయుర్వేదిక్ అక్యుప్రెషర్లో చూసుకుంటాము. అవి మీకు ఏంటంటే ఒక్కొక్క క్లాస్ అవుతున్నా కొద్దీ మీకు ఈజీగా అర్థమవుతాయి. సార్ ఇక్కడ జస్ట్ హ్యాండ్స్ పెట్టి చూడండి, మీకు డిప్రెషన్ ఉంటుంది, అక్కడ మీరు కిడ్నీ రిఫ్లెక్స్ అంటాం. లేదు అంటే సుజోక అది మీరు గూగుల్లో టైప్ చేయండి, మీకు ఆ ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఏంటి సార్ ఎనీ ఫింగర్? ఈచ్ ఫింగర్కి మనకు ఒక కరస్పాండింగ్ ఎలిమెంట్ ఉంటుంది. సో అది ఒక్కొక్క ఎలిమెంట్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. ఇప్పుడే చెప్తే ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని ఇప్పుడు అది చెప్పట్లేదు. మీకు ఒక్కొక్క ఎలిమెంట్ అయినా కొద్దీ ఆ ఫింగర్ కరస్పాండింగ్ ఏంటి, దానికి ఉన్న ఆర్గన్స్ ఏంటివి, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. సార్ ఆల్రెడీ చెప్పాను సార్, ఎస్ఎస్ ఎవరైతే ఉన్నారో మీకు ఆల్రెడీ నేను ఇప్పుడే చెప్పాను, ఇక్కడ 2 డిప్రెషన్ లాగా ఉంటాయి. అది మీ కిడ్నీ రిఫ్లెక్స్. ఒకసారి మీరు హ్యాండ్ పెట్టి ప్రెస్ చేసి చూసుకోండి. ఓకే,
ఏంటంటే ఒకటి రిపీటెడ్ డౌట్స్ అడగకుండా ఉంటే బెటర్ ఎవరినైనా. ఎందుకంటే వినండి, క్లాస్ క్లియర్గా వినండి. మీకు ఏంటి అంటే మీరు అడిగేటి నేను ఆల్రెడీ చెప్తున్నాను, ఒక్కసారి కొద్దిగా ఫోకస్ చేసి వినండి. ఓకే, సో సీ యూ ఆన్ మండే. ఓకే, హ్యాపీ సండే. మళ్ళీ మండే రోజు క్లాస్ ఉంది, మీకు మళ్ళీ అప్డేట్ వస్తుంది దాని గురించి.